ఏంటి మామ మృత్యుంజయ జ్యువెలర్ తాగావా? అదే ప్రసాదం తీసుకున్నావా? సరే పద సాక్షిముఖ గణపతి దగ్గరికి వెళ్దాం. ఆయన్ని దర్శించుకోకపోతే కాశీ వచ్చిన ఫలితం ఉండదు అంటారు. ఎందుకంటే సాక్షిముఖ గణపతిని ఆ శివుడు కాశీ ఎవరు వస్తున్నారో చూసి ఆ ఇన్ఫర్మేషన్ శివుడికి షేర్ చేయమని ఆయన్ని నియమిస్తారు. సో ఖచ్చితంగా వారణాసి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం చేసుకోవాలి. లేకపోతే ఫలితం ఉండదు అంటారు. ఇంకా ఆయన దర్శనం అయిపోయాక అలా అదే రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే కాశీకి అధిపతి అయిన విశ్వనాథుడి గుడికి వెళ్ళే గేట్ వస్తుంది. అండ్ అదే దారిలో ఆ గేట్‌కి పక్కనే టుండి గణపతిని కూడా దర్శించుకోండి. టోటల్‌గా 4 గేట్స్ ఉంటాయి. మీరు ఈ దారిలో వెళ్తే మళ్ళా సెపరేట్‌గా వెళ్ళే అవసరం లేకుండా విశ్వనాథుడి గుడికి వెళ్ళేప్పుడే సాక్షి అండ్ టుండి గణపతుల దర్శనాలు అయిపోతాయి. అండ్ విశ్వనాథుడి గుడిలో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ లగేజ్ కూడా అలో చేయరు. మీరు రూమ్‌లో పెట్టేసుకోవడం మంచిది. లేదా టెంపుల్‌లోనే మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి ఫ్రీ లాకర్స్ ఉంటాయి. అక్కడ పెట్టేసుకోవడమే. నాకైతే దర్శనం 1 ½ అవర్ అలా పట్టింది. ఆ రోజు సండే. సో యాజ్ యూజువల్‌గా వీకెండ్ కాబట్టి రష్ ఉంది. దర్శనం అయిపోయాక గుడిలో నుంచి ఎగ్జిట్ అయ్యేప్పుడే డైరెక్ట్ మణికర్ణిక ఘాట్‌కి వస్తుంది. దాని డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.